హరే కృష్ణ. భగవద్గీత 9వ అధ్యాయం 2వ శ్లోకం. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. భావం: ఈ జ్ఞానము విద్యలలో కల్లా రాజు వంటిది. రహస్యాలన్నింటిలోనూ పరమ రహస్యమైనది. ఇది పరమ పవిత్రమైన జ్ఞానము. ఇది ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానమును తెలుపు కారణంగా ధర్మము యొక్క పూర్ణత్వమై ఉన్నది. ఇది శాశ్వతమైనది మరియు ఆచరించడానికి సుఖమైనది. భగవద్గీతలో ఉన్న ఈ అధ్యాయం ఇంతకు ముందు మనం చెప్పుకున్న అన్ని విషయాలు, తత్వాలు మరియు సిద్ధాంతాల యొక్క సారాంశంలాగా ఉంటుంది. అందుకే దీనిని మనం రాజవిద్య అని పిలుచుకుంటున్నాము. మన దేశంలో ఉన్న గొప్ప తాత్వికులలో గౌతముడు, కనాదుడు, కపిలుడు, యజ్ఞవల్కుడు, శాండిల్యుడు, వ్యాసదేవుడు చాలా ముఖ్యమైనవారు. వీరిలో వేదాంత సూత్రం రచించిన వ్యాసదేవుడు అత్యంత ముఖ్యుడు, అలాగే ప్రధానమైనవాడు. అందువలన ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానంలో కానీ, తత్వ విషయాలలో కానీ ఖచ్చితంగా సరైన విషయమే మనకు తెలుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అధ్యాయంలో వేదాధ్యయనము మరియు వివిధ వేదాంత తత్వములు తెలుసుకోవడం వలన కలిగే జ్ఞానం యొక్క సారము ఉంటుంది. గుహ్యమైన దివ్య జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానము మన ఆత్మకు మరియు దేహమునకు మధ్య గల భేదము తెలుసుకోవటానికి చాలా ఉపయోగపడుతుంది. అందుకే ఈ 9వ అధ్యాయమును రాజగుహ్యము అని అంటాము. అటువంటి పరమ రహస్యమైన ఈ జ్ఞానమునకు పూర్ణ స్వరూపమే మనం భగవంతునికి చేయవలసిన భక్తియుత సేవ. అటువంటి మొత్తం జ్ఞానమునకు రాజుగా ఉన్న ఈ 9వ అధ్యాయం శ్రీకృష్ణ భగవానుడు మనకి వివరించాడు. సాధారణంగా చూస్తే మనం కేవలం మన శరీరానికి సంబంధించిన వాటికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము. ఇటువంటి రహస్యమైన విషయాలలో కాకుండా భౌతికమైన జ్ఞానమునకు సంబంధించిన, అంటే సామాన్య విద్యకు సంబంధించిన భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము వంటి వాటినే నేర్చుకుంటూ ఉంటాము. మనం చూసుకుంటే ప్రపంచమంతా ఎన్నో వందల వేల పాఠశాలలు, కళాశాలలు, అట్లే గొప్ప గొప్ప విశాలమైన విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. కానీ మన దురదృష్టవశాత్తు ఆత్మకు సంబంధించిన జ్ఞానం గురించి బోధించే విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు మనకు కనిపించడమే లేదు. నిజం చెప్పాలంటే మనలో ఉన్న ఆత్మ మన శరీరంలో చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది. అసలు ఆత్మ లేకపోతే దేహానికి ఎటువంటి విలువ లేదు. ఈ విషయం అందరికీ తెలిసినదే. కానీ మనం మాత్రం ఈ ముఖ్యమైన విషయాన్ని అసలు పట్టించుకోవడమే లేదు. ముఖ్యంగా 2వ అధ్యాయం ఆత్మ యొక్క ప్రాముఖ్యతను చెబుతూ ఉన్నది. 2వ అధ్యాయం నుంచే శ్రీకృష్ణ భగవానుడు ఈ దేహం అశాశ్వతమని, ఆత్మ నిత్యమని తెలిపి ఉన్నారు. ఆత్మ దేహం కంటే వేరని, దాని స్వభావం నాశరహితము, శాశ్వతము అని తెలుసుకోవడమే ఈ జ్ఞానంలో ఉన్నటువంటి రహస్య భాగం. కొన్నిసార్లు కొంతమంది దేహం నశించిన తర్వాత లేదా ముక్తి పొందిన తర్వాత ఆత్మ శూన్యమవుతుంది అని చెబుతూ ఉంటారు. కానీ నిజానికి అది సత్యము కాదు. ఆత్మ నిత్యమైనది. అది నిత్యం అయి ఉంటుంది. ఆత్మను గురించిన విషయాలే ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానపు పరమ రహస్యమైన భాగం. ఇదే రాజవిద్య. ఈ జ్ఞానము అన్ని కర్మల యొక్క అత్యంత పవిత్రమైన రూపము. పద్మపురాణంలో చెప్పినట్లుగా మనిషి దుఃఖాలకు వారి పాపములే వారికి మూలమని నిరూపించబడినది. వారు ఆ పాప ఫలములను వివిధ రూపములలో, వివిధ దశలలో ఎప్పుడూ పొందుతూ ఉంటారు. ఉదాహరణకి, ఒక విత్తనం నాటినప్పుడు అది వెంటనే వృక్షముగా పెరుగదు. దానికి కొంతకాలం పడుతుంది. మొదట అది మొలకెత్తుతుంది, తర్వాత చెట్టు రూపంలాగా పెరుగుతుంది, ఆ తర్వాత పుష్పములు, ఫలములు ఇస్తుంది.
అట్లే మనిషి కూడా ఏదైనా పాపకార్యం చేసినప్పుడు అది విత్తనంలాగా ఫలించటానికి కొంతకాలం పడుతుంది. అంటే ఆ పనుల్లో వివిధ దశలు ఉంటాయి. కనుక అటువంటి పాపాలను నిలిపివేసిన తర్వాత కూడా వారు ముందు చేసిన పాపకర్మల ఫలితములను అనుభవించవలసి వస్తుంది. కొన్ని పాపాలు బీజరూపంలో, మరికొన్ని పాపాలు ఫలించే రూపంలో ఉంటాయి. అందుచేతనే మనం బాధలను, దుఃఖములను పొందుతూ ఉంటాము. వీటినే మనం ప్రారబ్ధం అని అంటాము. పద్మపురాణంలో దీనికి సంబంధించిన ఒక శ్లోకం ఉన్నది. అప్రారబ్ధ ఫలం పాపం కూటం బీజం ఫలోన్ముఖం క్రమేణైవ ప్రళీయేత విష్ణుభక్తిరతాత్మనం. భావం: కృష్ణ భక్తి సేవలో ఉన్నవారికి సర్వ పాపములు ఫలవంతమైనను, సంచితములైనను లేదా బీజరూపంలో ఉన్నా కూడా అవి క్రమంగా నశించిపోవును. పద్మపురాణంలో చెప్పబడిన ఇదే విషయాన్ని భగవద్గీత 7వ అధ్యాయంలో 28వ శ్లోకంలో మనకి ఈ విధంగా చెప్పబడింది. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. అన్ని రకముల పాపకర్మముల ఫలముల పూర్తిగా నశింపజేసుకునిన వాడు మరియు ఈ భౌతిక జగత్తు యొక్క బంధముల నుండి విముక్తిని పొందిన కారణంగా పుణ్యకార్యములలో ఉన్నట్టి వ్యక్తి దేవాదిదేవుడైన కృష్ణుని భక్తియుత సేవలో ఉండగలడు. అంటే కృష్ణ భగవానుని భక్తి సేవలో ఉన్నవారు అన్ని పాపముల నుండి ముందే ముక్తి పొంది ఉన్నవారు అవుతారు. మనం చెప్పుకుంటున్న ఈ శ్లోకంలో పవిత్రమిద ఉత్తమం అని చెప్పబడినది. ఉత్తమం అంటే దివ్యము అని అర్థం. అంటే ఈ భౌతిక ప్రపంచం కంటే వేరైనది, అతీతము అయినట్టిది. భక్తితో సేవ చేయడం మిక్కిలి సంపూర్ణమైనది. కనుక ఎవరైనా సరే దాని ఫలితములను ప్రత్యక్షంగా పొందవచ్చునని తెలుపబడినది. శ్రీకృష్ణుని పవిత్ర నామమైన హరే కృష్ణ మహామంత్రం అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని జపిస్తున్నవారు ఆధ్యాత్మికమైన ఆనందమును పొందుతూ ఈ భౌతికమైన కాలుష్యము నుండి తొందరగా ముక్తుడై పవిత్రులు అవుతారు. దీనిని మనం ప్రత్యక్షంగా గమనించవచ్చు. ఇదే విషయం మనకి వేదాంత సూత్రములలో కూడా చెప్పబడినది. ప్రకాశశ్చ కర్మణ్య అభ్యాసాత్ అని అంటే భక్తితో సేవ మిక్కిలి శక్తివంతమైన కారణంగా అటువంటి భక్తి సేవలో ఉన్నవాడు తప్పక జ్ఞాన వికాసము పొందుతాడు. అలాగే ఈ శ్లోకంలో ప్రత్యక్షావగమం ధర్మ్యం అని చెప్పబడినది. ప్రత్యక్షము అంటే నేరుగా అనుభూతి పొందడం అని అర్థం. ధర్మ్యం అని అంటే ధర్మ మార్గం అని అర్థం. భక్తియుత సేవయే అన్ని ధర్మముల పరమ లక్ష్యము. ఈ భక్తియుత విధానము ఎంతో శక్తివంతమైనది. అందువలన చాందోగ్య ఉపనిషత్తులో చెప్పబడినట్లు ఆచార్యవాన్ పురుషో వేద అంటే మనిషి విద్యావంతుడు కాకపోయినా, వేద అధ్యయనం చేయకపోయినా సరే అతడు మహనీయులైన గొప్ప ఆచార్యుల సాంగత్యంలో ఉంటే ఆత్మానుభూతికి కావలసిన సమస్త జ్ఞానము కూడా పొందగలడు. అలాగే ఈ భక్తి చేయడం ఎంతో సులభమైనది. కేవలం భగవంతుని గురించి శ్రవణం, కీర్తనం చేయడం ద్వారా ఎంతో జ్ఞానం సంపాదించగలము. కనుక ఎవరైనా అంటే పేదవారైనా సరే ఈ సులభమైన భక్తియుత సేవను చేయవచ్చును. మనం మన జీవితంలో ప్రతి దశలో కూడా ఈ భక్తిని చేయవచ్చును. మన చరిత్రలో ఉన్న ఎన్నో ఉదాహరణలు మనం చూడవచ్చును. ఉన్నదానిలో అంటే కేవలం భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినట్లు అన్ని చోట్ల దొరికే ఒక పత్రం కానీ, పువ్వు కానీ, పండు కానీ లేదా నీరు కానీ కేవలం భక్తితో అర్పిస్తే అతడు స్వీకరిస్తారు. కనుక భక్తి చేయాలి అని అనుకున్నవారు ఎవరైనా దీనిని ఆనందముగా చేయవచ్చును. హరే కృష్ణ.